కరీంనగర్ మారుతి హాస్పిటల్లో డాక్టర్ బి హనుమాన్ న్యూరో సర్జన్ గారిచే అందరికీ అందుబాటులో న్యూరో వైద్య సేవలు, సకల సదుపాయాలు, 24/7 ఎమర్జెన్సీ కేర్, రైట్ టైం ఫర్ రైట్ కేర్ ట్రీట్మెంట్ కోసం వెంటనే సంప్రదించండి మారుతి హాస్పిటల్స్, రాజా థియేటర్ పక్కన, సాయినగర్, కరీంనగర్. పదవీ విరమణ ఉద్యోగానికే కానీ సేవకు కాదు అంటున్నాడు ఒక విశ్రాంత ఉద్యోగి. వయసు పెరిగిన విద్యపై మాత్రం ఎలాంటి ఆసక్తి తగ్గకుండా రిటైర్ అయిన తర్వాత కూడా తన సేవలు అందిస్తున్నాడు గవర్నమెంట్ స్కూల్కి. సో 7-10 వయసులో నిత్యం రిటైర్డ్ అయిన ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకోకుండా రామ్నగర్లోని ప్రాథమిక పాఠశాలకు వచ్చి రోజు 4 క్లాసులు మ్యాథ్స్ క్లాసులు తీసుకుంటున్నారు రిటైర్డ్ టీచర్ జగన్మోహన్ రావు. మరి ఎవరా జగన్మోహన్ రావు సారు, ఏంటా స్టోరీ అనే విషయాలు మన సుమన్ టీవీ స్పెషల్ ఫోకస్. పదవీ విరమణ ఉద్యోగానికే కానీ సేవ కాదు అని నిరూపిస్తున్నాడు ఒక విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి, ఒక టీచర్. సో మన రామ్నగర్ ప్రాథమిక పాఠశాలలో రిటైర్డ్ టీచర్ జగన్మోహన్ రావు సార్ రిటైర్డ్ అయినా కూడా ఇంటి దగ్గర ఉండకుండా మళ్ళీ కూడా ప్రాథమిక పాఠశాలకు వచ్చి మ్యాథ్స్ సబ్జెక్ట్ 4th, 5th స్టూడెంట్స్కి మ్యాథ్స్ సబ్జెక్ట్ క్లాసెస్ చెప్తున్నాడు. చాలా గర్వించదగ్గ విషయం. మీరు చూసుకుంటే మనం రిటైర్డ్ టీచర్స్ ఇంటి దగ్గర ఉంటారు, అట్లాంటిది మళ్ళీ విద్యార్థుల కోసం సార్ నడుచుకుంటూ వచ్చి వాళ్ళ క్లాస్ తీసుకొని వెళ్తున్నాడు. ఇలాంటి సేవాభావం ఉంది అంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. మనం ప్రస్తుతం అంతా జగన్మోహన్ రావు సార్ ఉన్నారు, సార్ మాటల్లో కూడా విందాం. సార్ నమస్తే. నమస్తే. ఎప్పుడు రిటైర్ అయ్యారు సార్? 2006లో మేడం. 2006లో. మరి రిటైర్ అయినాక కూడా ఇంటి దగ్గర ఉండకుండా మళ్ళీ వచ్చి క్లాసెస్ చెప్తున్నారు, ఎందుకు సార్? నేను స్కూల్లో పనిచేసినప్పుడు కూడా నేను కోనరాపేటలో 8 years గస్ట్ చేసిన, అక్కడ స్కూల్నే ఉన్నా. నేను అక్కడనే నైట్ మొత్తం ఊళ్ళో తిరుగుతుంటే, నవంబర్ నుంచి స్కూల్లోనే పిల్లలు 10th పిల్లలు చదివిస్తుంటే నైట్లో వాళ్ళు పడుకుందరు. మళ్ళీ ఇక్కడ మబ్బులు లేవదు, అమ్మాయిలు నైట్లో వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు తోలుకపోదురు, మళ్ళీ మబ్బులు వచ్చి దించుతారు. ఆ విధంగా నాకు ఎడ్యుకేషన్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. అక్కడ 8 years స్కూల్లో ఉన్నా. నేను అప్పుడే 98లోనే స్టడీ అవర్స్ పెట్టిన స్కూల్ 10th క్లాస్ నవంబర్ నుంచి ఎగ్జామ్ కనుక స్టడీ అవర్స్ వాళ్ళ నైట్లో. అంతకుముందు డేలా క్లాసెస్ ఉంటాయి కొన్ని, ఇది ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కూడా స్టడీ. ఇప్పుడు గవర్నమెంట్ స్టడీ అవర్స్ పెడుతుంది, నేను అప్పుడే స్టడీ అవర్స్ పెట్టిన. స్టడీ అవర్స్ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నైట్ క్లాసెస్ అక్కడనే ఉండి వాళ్ళు చదువుకోవడం, అమ్మాయిలు వాళ్ళు ఇంటికి పోవడం, మళ్ళీ తల్లిదండ్రులకు రావడం. ఆ విధంగా నాకు పిల్లలతో ఒక అభినవ సంబంధం ఏర్పడింది. అంతకుముందు కూడా నేను శాస్త్ర పిల్లలు పనిచేసినప్పుడు కూడా ఇంటికాడ నుంచి రోజు పోయి ప్రొద్దున స్కూల్కి పోయి బొట్లు బాక్స్ పట్టుకుని పోయి అక్కడనే ఉండి నైట్లో అక్కడ చదివించే వాళ్ళను. మళ్ళీ మబ్బులు ఇంటికి వచ్చి ప్రొద్దున మళ్ళీ స్కూల్కి అట్లా ఎగ్జామ్ 10th ఎగ్జామ్స్ ముందు ఒక 1.5-2 months అక్కడనే శాస్త్ర పిల్లల స్కూల్లో పడుకుంటుంటే వాళ్ళ పిల్లలను నైట్ చదివేయడం, మళ్ళీ మబ్బులు చదివేయడం. తెల్లారినాక మా ఊరికి వచ్చి 4 kilometers ఉంటుంది మా ఊరు అక్కడికి, స్తంభంపల్లి. శాస్త్ర పిల్లలు నాన్-ప్యారల్ హెచ్ఎం చేసిన అక్కడ అప్డేట్ స్కూల్ అది, అక్కడ 3 years చేసిన. అట్లా ఆ విధంగా వాళ్ళను మోటివేట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి నెక్స్ట్ ప్రమోషన్ మీద గైస్ట్ హెడ్ మాస్టర్గా కోనరాపేటకు పోయాను నేను 98 నవంబర్లో. పేరు తర్వాత అక్కడ నేను 98 నవంబర్లో టోటల్ స్ట్రెంత్ 160 ఉంది. నేను ఆ నవంబర్ నుంచి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 5-6 నెలలు మొత్తం ఊరంతా తిరగడం. వీళ్ళు చదువుతురా లేదా పిల్లలు, 10th పిల్లలు ఇక్కడ పడుకోబెట్టడం. ఆ విధంగా తిరిగితే ఊళ్ళో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళు నెక్స్ట్ జూన్లో మా స్ట్రెంత్ 320 అయింది. డబుల్ చేసిన దాదాపు. అక్కడ ఒకటి యూపీఎస్ ఉంటే శ్రీనివాసరావు అని, ఆయన ఆ స్కూల్ నుంచి 6th, 7th పిల్లలు మాకు వచ్చిర్రు. ఆయన కోపం, అవి పిల్లలందరూ వేయినారు, ప్రైవేట్ స్కూల్ అది. అట్లా ఆ విధంగా మేము కష్టపడ్డాం. సార్లందరూ ఒక్కరిని కాదు, సార్లందరూ కూడా కష్టపడి ఆ విధంగా మేము 8 years అక్కడనే ఉండి చేయడం జరిగింది. హోటల్ నుంచి అన్నం తెప్పించుకుంటూ తినుకుంటూ అక్కడనే స్కూల్లో ఉంది. 1 week కానీ 2 weeks కానీ నేను ఇంటికి పోతుంటే, మా ఊరు స్తంభంపల్లి, నేటు బోయినపల్లి మండలం స్తంభంపల్లి, అక్కడికి పోతుంటే నేను శాతరాజ్పల్లి నుంచి విలాసాలకు వచ్చిన తర్వాత శాతరాజ్పల్లికి 1 year తర్వాత అక్కడికి గెస్ట్ హెడ్ మాస్టర్ పోస్ట్ వచ్చింది మా ఇంటి దగ్గరనే. అయినా అక్కడికి పోలేదు నేను, ఎందుకంటే ఇంటి దగ్గర పోయి చేసేది ఏం లేదు కాబట్టి ఇక్కడనే ఉందామని ఆ విధంగా ఉండడం జరిగింది. మా డిప్యూటీ డిఓ శ్రీహరి గారు కూడా మా స్కూల్కి వచ్చిర్రు. శ్రీహరి సార్ వచ్చినప్పుడు 2 సార్లు వచ్చిర్రు. ఒకసారి అడుగుతురు, సార్ ఎన్ని రోజులు సార్ కోనరాపేట ఇక్కడ ఇంకా మీ ఇంటి దగ్గరికి పోరా అంటే, ఇక్కడైతే సార్ పనిచేస్తున్నారు లెక్క అని. ఆ విధంగా అక్కడనే రిటైర్ అయ్యేవాడు కూడా అక్కడనే 2006 జూలైలో రిటైర్ అయినా. అక్కడి వరకు కూడా అంతవరకు కూడా అక్కడనే స్కూల్లో ఉండి వాళ్ళను మోటివేట్ చేయడం జరిగింది. నేను శాస్త్రి పిల్లల దగ్గర ఉన్నప్పుడు 2 years నేను సిఎల్స్ తీసుకోలే. 2 years నేను సిఎల్ తీసుకోకుండా రోజు స్కూల్కి పోతుంటే ఆ విధంగా పనిచేయడం జరిగింది అక్కడ. అది అప్డేట్ స్కూలు. కోనరాపేటలో కూడా నేను జూలై రిటైర్మెంట్ అయినా, జనవరి టు జూలై 22 CLs సిఎల్స్ వాడుకోవచ్చు, కానీ నేను తీసుకోలే.
ఎందుకంటే నేను తీసుకున్న ఇంక్రిమెంట్ కొరకు దాని కొరకు తిరిగి సార్లు అందరూ అనుకుంటారు సార్ ఇంకా పోతుడు అనుకుంటారు ఉద్దేశంగా 7 నెలలు నేను వితౌట్ సీఎల్ నా ఇంక్రిమెంట్ కూడా శాంక్షన్ కాలే. అవన్నీ తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంటే ఇవన్నీ శాంక్షన్ చేసుకొని నేను పెన్షన్కి అప్లై చేయడం జరిగింది. ఆ విధంగా పనిచేసినాం. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ మధ్యన కొన్ని రోజులు వేరే ప్రియా మిల్క్ వేయింటి జరిగింది. తర్వాత కరోనా తర్వాత బంద్ అయినప్పుడు తర్వాత ఇటు ఈ దగ్గర స్కూల్ ఉందని మంజులో అని మేడం నన్ను గుర్తుపట్టి సార్ మా స్కూల్లో స్టాఫ్ లేరు, మేము మనిషికి పైసలు ఇస్తాం, మీరు వాళ్ళని చూడరు అంటే ఎవరు అవసరం లేదు, నేనే వస్తాను, నాకు శాలరీ అవసరం లేదని ఉద్దేశంగా 3 years నుంచి బిఫోర్ లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ విధంగా ఎంతో పిల్లలు చేయాలి. మన చేతనే పని మేము చేయాల్సింది ఇది ఇంకోటి ఏం లేదు. కాబట్టి పిల్లలకి ఎంత చేస్తామన్న ఉద్దేశంగా ఇక్కడికి ఇల్లు దగ్గరనే ఉంటుంది కాబట్టి రావడం జరుగుతుంది. పిల్లలు చెప్తున్నాం. అయితే సాయంత్రం కూడా 5th class ప్రైవేట్ క్లాస్ తీసుకుందామంటే అయితే ఇక్కడ ఏమైతుంటే ఇక్కడ ఇల్లు చాలా దూరం ఉంటాయి. ఇక్కడ అందరు రిక్షాలు వస్తారు, ఆటోలు వస్తారు, తర్వాత బండ్లు వస్తాయి, వాళ్ళు తోలుకపోతారు. ఇక్కడ మా కోనబెడితే ఇక్కడ వీలైతే లేదు నాకు ఇక్కడ. కాబట్టి ఇక సాయంత్రం క్లాసులు తీసుకునే గ్రేట్ సార్, మీరు గ్రేట్. ఆ బాండింగ్ అట్లనే కొనసాగిస్తున్నారు. తర్వాత నేను కోనబెట్లో పనిచేసినప్పుడు ఒక లక్ష్మి అనే అమ్మాయి 7th పాస్ అయింది, 8th బడికి రాలే. వాళ్ళ శివంగలపల్లి, కోనబెట్ట పక్కపడి శివంగలపల్లి విలేజ్ ఉంటుంది. రాకుంటే లిస్టులో పేరు చూసి వాళ్ళ ఇంటికి పోయినా నేను, వాళ్ళ ఊరికి శివంగలపల్లి ఊరికి పోయి ఇస్తే వాళ్ళ 4 బిడ్డలు, తర్వాత కొడుకు ఆమె. వాళ్ళు 2 బిడ్డలు అసలు చదివేయలే. 3వ ఆమె 7th పాస్ అయ్యి చదువు పని చేసింది. ఆమెను నేను స్కూల్కు తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఆమె 10th పాస్ అయింది. 10th పాస్ అయ్యి ఇప్పుడు కండక్టర్ అయింది వేనాడు డిపోలో లక్ష్మి అని. అదే నేను 10th క్లాస్ ఎప్పుడు చెప్తుంటే అప్పుడు ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళకు కండక్టర్ ఇచ్చిన లేడీస్కు ఆ విధంగా క్లాస్లో మోటివేట్ చేస్తుంటే ఎప్పటికీ ఆమె డాప్ అవుట్ అయిన ఆమె ఇప్పుడు కండక్ట్ చేస్తూ ఇలా డిపోలో. అది నాకు జ్ఞాపకం లేదు. వాళ్ళ ఊరికి ఒకసారి ఏదో మ్యారేజ్కి పోతే వాళ్ళ ఇంటికి పోతే ఆ తల్లి అంటుంది, సార్ మా లక్ష్మి తీసుకుపోతే కండక్టర్ అయింది ఇట్లా అని చెప్తుంది ఆమె. అదొకటి నాకు ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది. అది చెప్పినప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్? హ్యాపీ అనిపిస్తుంది. గ్రేట్ సార్, గ్రేట్. ఈ చూస్తున్నారు కదా, సార్ రిటైర్ అయినా కూడా ఇంటి దగ్గర ఉండకుండా ఇలాంటి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఏదో ఒకటి చేయాలనే తపనతో సార్ వచ్చి రోజు 4 పీరియడ్ వాళ్ళకి మ్యాథ్స్ క్లాస్ తీసుకొని వెళ్తున్నారు. సో ఆ పిల్లల్ని ఎంత ఎంకరేజ్ చేసినట్టు. సో ఇలాంటి టీచర్స్ ఉండడం వల్లే గవర్నమెంట్ స్కూళ్ళపై ఇంకా మర్యాద పెరుగుతుంది. గవర్నమెంట్ స్కూళ్ళకి పంపించాలి అనే ఆసక్తి కూడా తల్లిదండ్రుల్లో పెరుగుతుంది. టాలెంట్ అందరికి ఉంటుంది, కానీ ఆ టాలెంట్ని దాన్ని సరైన వేలో యూజ్ చేస్తేనే పిల్లల భవిష్యత్తు కదా ఒక పునాది అవుతుంది. సో సార్ చెప్తున్నారు కదా, ఇన్ని ఇయర్స్ అయినా కూడా కొంచెం సార్ హెల్త్ సహకరించకపోయినా కూడా మెల్లగా నడుచుకుంటూ వచ్చి వీళ్ళ కోసం 4 classes తీసుకొని వెళ్తున్నారంటే గ్రేట్. ఇంకా స్పెషల్ క్లాస్ తీసుకుందామంటే పిల్లల హౌసెస్ అన్ని చాలా దూరం అంట. సో దానికి ఇబ్బంది అవుతుందని తీసుకోవట్లేదండి అంటూ కూడా సార్ చెప్తున్నారు. రియల్లీ ఇలాంటి ఉపాధ్యాయులకైతే మనం తప్పకుండా నమస్కారం చేయాల్సిందే. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్, గ్రేట్. ఇంకోటి, నేను కోనపేటలో పనిచేసినప్పుడు వాళ్ళు ఇద్దరు వేణు అని అతని తమ్ముడు చిన్న పిల్లాడు. వాళ్ళిద్దరు కోనపేటలో వాళ్ళ తల్లిదండ్రులు కోనపేటలో ఉంటారు. కోనపేటలో ఉన్నారు వాళ్ళు. వేణు 7th లో ఉండే, చిన్న పిల్లాడు ప్రైమరీ స్కూల్లో ఉండే. అయితే తండ్రి చాలా తాగుబోతు వెంకటేశం అని. ఆయన బాధ భరించలేక ఆమె తల్లిగారింటికి పోయింది. దగ్గర నిజామాబాద్ ఉంటుంది, కోనపేట మండలంలో నిజామాబాద్ పక్కపంటే ఉంటుంది. అక్కడికి ఆమె వెళ్ళిపోయింది తల్లిగారింటికి. వెళ్ళిపోయిన తర్వాత పెద్ద పిల్లాడు అక్కడనే ఉన్నాడు, చిన్న పిల్లాడు కూడా అక్కడనే ఉన్నాడు ఆయన దగ్గరే. ఒకసారి ఈనాడు బుక్లో వచ్చింది, మీరు కూడా చూడొచ్చు, చాలా రోజుల కింద, అంటే 25 years అవుతుంది దాదాపు. ఈనాడు బుక్లో ఏమొచ్చిందంటే హైదరాబాద్లో ఒకటి సేవ్ అవర్ స్కూల్స్, SOS సేవ్ అవర్ సోల్స్ అని ఒకటి ఆర్టికల్ వచ్చింది. దాంట్లో ఇంటర్నేషనల్ స్కూల్ హైదరాబాద్లో ఉంది, పట్నాగులపల్లిలో. వాళ్ళు ఇచ్చిర్రు ఎవరంటే అనాథ పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు బిలో 8 years ఏజ్ ఉన్న వాళ్ళైతే మేము తీసుకుంటామని చెప్తే అందులో ఫోన్ నెంబర్ ఉండే. ఆ ఫోన్ నెంబర్తో ఫోన్ చేస్తే అక్కడి నుంచి లేడీ వచ్చింది, ఒక మేడం వచ్చింది. అక్కడి నుంచి వచ్చి కోనపేట బస్ స్టాండ్లో దిగితే నేను మా అటెండర్ ద్వారా తీసుకొచ్చినాం. చెప్పిన విషయం అంతా మేడంకు చెప్తే, మరి పోదాం సార్ అంటే, మరి నేను పోతే మళ్ళీ వెంకటేశ్వర నన్ను గుర్తుపడతాడు, నిల్లు పెడతాడని ఒక వేరే సార్ని ఇచ్చి నిజామాబాద్ దోలినా. ఆమె అక్కడ పోయి ఆ అబ్బాయిని చూసి వచ్చి మరి ఏమందంటే, సార్ తల్లి ఉంది కదా, మరి తండ్రి లేడు, తల్లి చనిపోయింది, తండ్రి కూడా మరి ఎట్లా అంటే, మీరు ఒకటి అనాథాన్ని సర్టిఫికేట్ తీసుకోవాలంటే అక్కడ సర్పంచ్ ఉండే, మాకు సర్పంచ్ వీరేశ్వర్ సర్పంచ్ ఉండే, ఆయన షావుకారాన్ని అడిగితే అనాథ సర్టిఫికేట్ ఇచ్చిండు ఆ అబ్బాయికి. ఆ అబ్బాయిని తీసుకుపోతే ఆ అబ్బాయి ఇప్పుడు కర్ణాటకలో డాక్టర్ అట. కర్ణాటకలో ఐ స్పెషలిస్ట్ చేసి అక్కడ డాక్టర్గా పనిచేస్తున్నట. ఆ నెంబర్ దొరకలేదు ఇప్పటికీ. అతను నన్ను గుర్తుపట్టలేడు, ఎప్పుడో చూసినా నేను గుర్తుపట్టా, అతను నన్ను గుర్తుపట్టాడు. అదొకటి, అతన్ని పట్టిగా పోయే పిల్లవాడు, అటువంటి పిల్లవాడిని డాక్టర్ చేసినావు. గ్రేట్ సార్. ప్రస్తుతం మనతో మరి రామ్నగర్ ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపల్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మేడం. పేరండి? రాములు అండి.
రాములు గారు, ఇప్పుడు జగన్మోహన్ రావు సార్ ఉన్నారు, రిటైర్ అయ్యాడు కూడా ఇంటి దగ్గర ఉండకుండా ఈ ఏజ్ లో హెల్త్ సహకరించకపోయినా వచ్చి క్లాసెస్ చెప్తున్నారు పిల్లలకి. ఎలా అనిపిస్తుంది సార్? మా ఆయన చాలా చాలా సంతోషం అనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఆయన ఒక్క రోజు కూడా స్కూల్కు రాకుండా ఉండడు. ప్రతిసారి వచ్చి మాతో మమేకమై ఒక క్లాస్ కూడా ఆయన ఎగబెట్టకుండా క్లాసులన్నీ తీసుకుంటుండు. జగన్మోహన్ రావు సార్ ఆయనే 18, 19 సంవత్సరాలు 20 సంవత్సరాల రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా ఆయన మాకు స్వచ్ఛందంగా వచ్చి ఆయన సేవ చేస్తున్నారు. అందుకే మేము సార్కు, మీ పత్రికా ముఖం సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. ఇలాంటి టీచర్లను మేము ఇక్కడ చూస్తలేము. ఎందుకంటే ఎప్పుడు రిటైర్ అయితే అప్పుడు ఇంట్లో ఉందాం అన్నటువంటి తరుణం లోపల కూడా సారు తన యొక్క విశ్రాంతి తీసుకునే పీరియడ్లో కూడా శ్రమించి పిల్లలకు పాటలు చెప్తున్నారు. సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. సో చూస్తున్నారు కదా, ఎప్పుడెప్పుడు క్లాసెస్ అయిపోతాయి, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దాం అనే టీచర్స్ ని చాలా మందిని చూస్తుంటాం మనం. అందరూ కాదు, చాలా మంది, కొంతమందిని చూస్తుంటాం. సో అలాంటి టైంలో సార్ ఏజ్ కూడా చాలా ఎక్కువ. ఇలాంటి విశ్రాంతి తీసుకునే టైంలో కూడా సో ఆ విద్యా బోధన మీద ఉన్న మక్కువతో మళ్ళీ రోజు స్కూల్కి వచ్చి ఒక్కరోజు కూడా అబ్సెంట్ కాకుండా పిల్లలకి ఒక 4-5 క్లాసెస్ తీసుకొని, మ్యాథ్స్ క్లాస్ తీసుకొని వెళ్తున్నారంటే రియల్ గా ఇలాంటి గురువులు ఉండబట్టే ఇంకా సమాజం ఇలా ఉందని చెప్పొచ్చు రియల్ గా చెప్పాలంటే. సో అలాంటి సార్కి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మనం జగన్మోహన్ రావు సార్కి అయితే మన సుమన్ టీవీ తరపున. కెమెరా పర్సన్ వేణుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.